చిక్కుడుకాయనా? చిక్కుడుకాయ ఎవరైనా తింటారండి? చికెనో మటనో ఫిషో తింటే బాగుంటుంది ఫర్ డేకి. కానీ చిక్కుడుకాయ నేను చెప్పే విధంగా తింటే అవేవి గుర్తుకు రావు. ముందుగా మనం చిక్కుడుకాయలని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. మేమైతే ఊరి నుంచి తెచ్చుకున్నాము. 1/2 కేజీ చిక్కుడుకాయలకి ఒక ఆనియన్ సరిపోతుంది. ఎందుకంటే ఆనియన్స్ చాలా కాస్ట్ ఉన్నాయి కదా బిగ్గులు. సో ఆనియన్ని నీట్గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ఆనియన్ అంట ఎంత చిన్నగా కట్ చేస్తే అంత టేస్ట్ వస్తుందంట కర్రీ. ఈ మధ్య న్యూస్లో చెప్పారు. సో కట్ చేసుకున్న ఆనియన్ని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి అందులో జీలకర్ర వేయాలి. జీలకర్ర ఏంటంటే అరుగుదలకి బాగుంటుంది బిగ్గులు. సో ఆనియన్స్ కూడా వేసి మగ్గించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో మనము ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. కొంతమంది పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తారు. మా ఊర్లో అయితే పేస్ట్ వేస్తారు. నేనైతే మా ఊళ్ళో తినరని ఒక 2 పచ్చిమిరపకాయలు వేసి పసుపు అల్లం పేస్ట్ వేసాను. ఇలా అల్లం పేస్టు పసుపు వేసుకున్న తర్వాత వేయించుకోవాలి. వేయించుకున్నాక అందులో మనం కడిగి పెట్టుకొని ఉన్నాం ఈ చిక్కుడుకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా వాటిని కలబెట్టుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక మంచి నేను టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే చాలామంది పైన మూత పెడతారు లేదా చిక్కుడుకాయలు ఉడికిస్తారు. సో అలా కాకుండా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్ని పైన ఆవిరిలో పెట్టి వండితే నిజంగా కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నా ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత ఒక టమాటా తీసుకొని ఆ టమాటాని కూడా మీరు కట్ చేసి ఒక 2 టమాటాస్ 1/2 కేజీకి సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. మాలాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకొని మళ్ళీ ఆవిరి పెట్టుకోవాలండి. నేను మర్చిపోయాను. ఆవిరి పెట్టుకున్న తర్వాత సరిపోయేంత కారం వేసుకొని దింపే ముందు కొంచెం ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది. మీరు వండిన తర్వాత ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేస్తారా?